నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఉచిత ఇసుక లోడింగ్ ఇబ్బందులు తొలగించేందుకు ట్రాన్స్పోర్ట్ సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సూచించారు. శనివారం వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జిల్లాలోని ట్రాన్స్పోర్ట్లతో సమావేశమై రీచ్ల వద్ద ఇసుక లోడింగ్లో తలెత్తున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ ఏ రీచ్కి ఎన్ని వాహనాలు పంపిస్తున్నారు, వాహన నెంబర్, డ్రైవర్ నెంబర్ తదితర వివరాలను జిల్లా ఇసుక ఫెసిలిటేషన్ సెంటర్కి అందజేయాలని ట్రాన్స్పోర్ట్లను తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్కు ఫోన్ చేసి ఇసుక రవాణాకు వాహనం కొన్న ఇసుక వినియోగదారులతో టైఅప్ చేసి రీచ్లో ఇసుక లోడింగ్ సమస్యలు తలెత్తకుండా అక్కడ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారి ద్వారా సమన్వయం చేయడం ద్వారా జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న సిపిఐ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద తలపెట్టిన ధర్నాలు, జగనన్న నివేశ స్థలాలు పొందిన వారిచే దరఖాస్తు సమర్పణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొనాలి భీమారావు పిలుపునిచ్చారు. శనివారం భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామంలో జగనన్న నివేశన స్థల లబ్ధిదారులకు కరపత్రాలు, వ్యక్తిగత దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సంతాపం తెలిపారు. రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నివాళులర్పించారు. పలు విద్యార్థి సంఘాల్లో నాయకులుగా పనిచేసి మోడీ పాలనకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలోకి తణుకు టౌన్ అధ్యక్షులు పెద్దమల్లి అవినాష్ కాంత్, ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, రాపాక రామారావు ఆధ్వర్యంలో 17వ వార్డుకు చెందిన చూటం శివ, 1వ వార్డుకు చెందిన ఆకుల దేవేంద్ర వార్డు నుండి పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. శనివారం తణుకు 24వ వార్డులో స్వర్ణ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ బంటులి శేషబాబు ఆధ్వర్యంలో డయాబెటిక్ క్యాంప్ నిర్వహించారు. డయాబెటిక్ చైర్పర్సన్ వావులాల సరళాదేవి, వెంకట రమేష్ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శేషబాబు మాట్లాడుతూ సరళాదేవి ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. సరళాదేవి గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం డయాబెటిక్ చైర్పర్సన్ గా జిల్లాలో ఉన్న 73 క్లబ్లలో 100 మందిని చూసే విధంగా ఈ కిట్లను అందజేసినట్లు తెలిపారు. తనకు గమ్ని ఫంక్షన్ హాల్లో కటార్ శారదాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోనాల నివాసి పుట్టుకతో మానసిక అంగవైకల్యంతో మేనమా పోషణలో ఉంటున్న 15 సంవత్సరాల వయసు కలిగిన కొట్టి అనంతబాబుకు తణుకు మానవతా సంస్థ ద్వారా 7,500 రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిన్ రాంబాబు, కన్వీనర్లు బోడపాటి రామలక్ష్మి, సతీష్ బాబు, పార్వతి, కోశాధికారి అక్కిన కాశీ, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే వామపక్షాల అధికారంలోకి రావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. శనివారం తణుకు అమరవీరుల భవనం వద్ద సిపిఎం పార్టీ 5వ పట్టణ మహాసభ ప్రారంభ సూచకంగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు రంగారు ఆవిష్కరించారు. అధ్యక్ష వర్గంగా అడ్లగ రాజీవ్ కుమారి, గుబ్బల గోపి వ్యవహరించారు. ఈ సందర్భంగా రాయ్ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారాలు వేయడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం, పేదరికం పెరిగాయని అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, కామన్ మునుస్వామి, నాగరత్నం, పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ రుద్ర సత్యనారాయణరాజు, సీతారామ యేచూరి, కామ్రేడ్ మద్దల వెంకటస్వామి, కామ్రేడ్ తాలూరి మురళి వెంకటేశ్వరరావు చిత్ర విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఉద్యోగాలు మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన సంగాని సచివతి ఇంటింటికి తిరిగి రొయ్యలు విక్రయించుకుంటూ జీవిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం పైడిపల్లి నుండి సజ్జాపురం వెళ్లేందుకు గౌతమి సాల్వెంట్ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సచివతి అక్కడికక్కడే మృతి చెందింది. భీమవరం రైల్వే ఎస్ఐ పివిటి రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుండి పెనుమంటలో దంత వైద్యశాలకు గురువారం వెళ్లిన తల్లి కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి సమాచారం కోసం బంధువులు ఆరా తీశారు. ఎక్కడికి రాలేదని సమాచారంతో శుక్రవారం సాయంత్రం తల్లి కుమార్తె అదృశ్యంపై పెనుమంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారేసరికి జిఎన్వి కెనాల్లో కుమార్తె మృతదేహం లభ్యం కావడంతో మృతదేహం కోసం బంధువులు జిఎన్వి కాల వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. పెనుమంట ఎస్ఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం పెనుమంట మండలం వెలవారిపాలెం చెందిన సప్ప దుర్గా మల్లేశ్వరి, తన కూతురు సప్ప ఉమా దుర్గా పెనుమంట డెంటల్ హాస్పిటల్కి వెళ్లారని దుర్గా మల్లేశ్వరి తండ్రి గోగాడ ముత్యాలకు చెప్పి ఇంటి వద్ద నుండి తన మోటార్ సైకిల్పై వెళ్లింది. అదే రోజు మధ్యాహ్నం తండ్రి గోగాడ ముత్యాలు ఫోన్ చేయగా దుర్గా మల్లేశ్వరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. బంధువులు ఆరా తీసిన ఆచూకీ లభించకపోవడంతో గురువారం ఉదయం 10:30 గంటలకు గోగాడ ముత్యాలు తన కూతురు మనవాళ్ళ గురించి పెనుమంట వెళ్తుండగా
బ్రాహ్మచెరు గ్రామంలో ఇళ్ల స్థలం కొరకు పూడ్చిన పొలం ఎదురుగా కాలువ ప్రక్కన రోడ్డు దగ్గర దుర్గా మల్లేశ్వరి మోటార్ సైకిల్ చెప్పులు దొరికినట్లు తెలిపారు. భర్త శ్రీకాంత్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. పినమంట్ర ఎస్ఐ స్వామి మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. శనివారం ఉదయం 6:30 దుర్గా మల్లేశ్వరి మిస్సింగ్, కూతురు సప్ప ఉమా దుర్గాదేవి మృతదేహం సురేష్ చికెన్ సెంటర్ వద్ద దొరికింది. దుర్గా మల్లేశ్వరి ఆచూకీ దొరకలేదు. ఈ విషయంపై పినమంట్ర ఎస్ఐ స్వామి కేసు నమోదు చేసి ఉమాదుర్గ మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హిందూ సనాతన ధర్మాన్ని పరీక్షించాలని కోరుతూ ఆచంట మండలం వల్లూరు భీమలాపురం కోలాట భజన బృందం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర వారి కొలువైన అప్పనపల్లి వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి ప్రగడాల ఆనంద తీర్థాచార్యుల దివ్యాశీస్సులతో ఈ పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తనయుడు పీతాని వెంకట్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. ఆచంట ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కేత మీరయ్య, గుబ్బల మాధవి, 500 మంది కోలాట బృంద సభ్యులు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. గణపవరం మండలం పిప్పల శివాలయం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి కొరణవాడ సుబ్బరాజు ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో నిండింది. వివిధ రకాల ఓంకారాలు, రంగురంగుల శివలింగాల ఆకరణలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ ప్రాంతం అంతా భక్తులతో కిక్కేసి శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరిగిన కార్తీక వన సమారాధన, 12వ తేదీన జరిగిన సామూహిక సత్యదేవుని వ్రతాలు, శుక్రవారం జరిగిన దీపోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భక్తులకు, సహకరించిన గ్రామస్తులకు సుబ్బరాజు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మన తిప్పర గ్రామంలో వేచేసినటువంటి శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పౌర్ణాన్ని పురస్కరించుకుని ఈ రోజు అంగరంగ వైభవంగా ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనికి భక్తులు వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేశారు. అలాగే ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ మీ కొలవాడ సుబ్బరాజు మన ఆదివారం నాడు మొత్తం ఊరందరికీ కూడా వేలాది సంఖ్యలో ప్రజలందరికీ కూడా కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే మన మంగళవారం నాడు మొత్తం ఊరందరికీ కూడా అన్ని కులాలని కలుపుకుంటూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా ఏర్పాటు చేసి ఆ రోజున కూడా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ దీపోత్సవం కార్యక్రమం కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఊరి సుభిక్షం కోసం, ప్రజలందరి కోసం మేము అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ పరమశివుడి సన్నిధిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరి సహాయ సహకారంతో ఈ మీ కొలవాడ సుబ్బరాజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఒక్కరి వల్ల జరిగే కార్యక్రమాలు కాదు, అందరి సహకారంతో చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మాకు ఈ 3 కార్యక్రమాలకి కూడా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా పిప్పర గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. అందరికీ కూడా నమస్కారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా పిప్పల శివాలయంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారి పల్లకి మూతకు భక్తులు పోటెత్తారు. మహిళలు కూడా పాల్గొని జ్వాలాతోరణ భస్మాన్ని భక్తి భావంతో ఇళ్లకు తీసుకువెళ్లారు.
కార్తీక పౌర్ణమి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలపించిన ఓంకారంతో ప్రాంగణం దద్దరిల్లింది. దీపోత్సవానికి ప్రసాద వితరణకు అవసరమైన ఏర్పాట్లను సుబ్బరాజు ఏర్పాటు చేశారు. ప్రమాదభరితంగా ఉన్న బొబ్బిలి వంతెనను వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకాయల బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం గణపురం మండల సమావేశం రణదీప్ భవనంలో మేడిశెట్టి పెంటారావు అధ్యక్షత నిర్వహించారు. సమావేశంలో బాబురావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి, మండల కమిటీ సభ్యులు చిన్నం నాగేశ్వరరావు, సొడద సంజీవయ్యరావు, ఎం నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఆదిత్య కాలేజ్లో నవంబర్ 11, 12 తేదీలో జరిగిన JNTU K సెంట్రల్ జోన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ కాంపిటీషన్లో పెత్తాడపల్లి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన హేమంత్ అనే విద్యార్థి హై జంప్, జావలిన్ త్రో ఆటల్లో 2 బంగారు పథకాలు సాధించాడు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు హేమంత్ను అభినందించారు. కాలగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా శాశ్వత ధర్మకర్త మందలపత్తి శ్రీ చంద్రశేఖర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పలు రకాల పిండి వంటలతో స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహిళలకు, పురుషులకు వేరువేరుగా భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బండారు నాయుడు, నారాయణ తాతయ్య, బండారు వేణుగోపాలరావు, నారాయణ శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం గ్రంథాలయ అభివృద్ధికి కారకులైన పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ శాస్త్రంలో విశేష కృషి చేసిన డాక్టర్ SR రంగనాథన్, గ్రంథాలయ ఉద్యమకారుడు పాతూరి నాగభూషణాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల లైబ్రరీయన్ ఉదయశ్రీ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని, గ్రంథాలయ ఉద్యమం ద్వారా దేశంలో గ్రంథాలయాలను స్థాపించడానికి కృషి చేసిన వ్యక్తి అయ్యంకి వెంకటరమణయ్య గ్రంథాలయ పితామహుడిగా పేరుగాంచారని, గ్రంథాలయ శాస్త్రంలో విశేష కృషి చేసిన గ్రంథాలయ పంచసూత్రాలను రూపొందించిన వ్యక్తి డాక్టర్ SR రంగనాథన్, చిన్నతనం నుండి గ్రంథాలయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీ పాతూరి నాగభూషణమని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలాగా డిసెంబర్ నెల చివరి నాటికి 2333 ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 306 పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన లక్ష్యాలు సాధించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం వెలుగుబంద హౌసింగ్ కాలనీతో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పేద కుటుంబాల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆప్షన్ 3 కింద 396 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 683 పూర్తి కాగా మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని తెలిపారు. పునాదుల స్థాయిలో 56, బేస్మెంట్ పూర్తి చేసిన 125, మిగిలిన వివిధ దశలో ఉన్నట్లు తెలిపారు. వారం వారం లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించాల్సి ఉందని అన్నారు. శనివారం సుప్రీంకోర్టు ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో DSLA కార్యాలయంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం 2013పై న్యాయ విద్యాంగ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి బి పద్మ మాట్లాడుతూ
పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించేందుకు చేయబడిన పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం 2013లోని వివిధ అంశాల గురించి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని శాశ్వత కలెక్టరేట్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాంపేట పోలీస్ క్వార్టర్ సమీపంలో ఉన్న స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం అనువైన ప్రదేశం గుర్తించడంతో పాటుగా పోలీస్ క్వార్టర్ సముదాయానికి ఆనుకొని స్వామి థియేటర్ ఎదురుగా ఉన్న సుమారు 7 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లకు రావాల్సిన బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ క్లాప్ ఆటో డ్రైవర్లు ఏలూరు వంగాయగూడెంలోని నగరపాలక సంస్థ వెహికల్ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు బకాయి జీతాలు చెల్లించాలని, సమ్మె వేతనాలు చెల్లించాలని, పాడైపోయిన బండ్లు రిపేర్ చేయించాలని, PF, ESL ఖాతాలో జమ చేయాలని నినదించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులు రాజు, పుష్పరాజులు మాట్లాడారు. కార్యక్రమంలో రాజు, హరీష్, సుగనాథ్, శ్రీను, పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈనాటి బంగారు మాట. కోపాన్ని అణుచుకోలేని వ్యక్తి ఎప్పటికీ వివేకవంతుడు కాలేడు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.